ఉల్లిపాయలు 6 కేజీలు 100 రూపాయలు అంట. ఏటో మరి. చేపలు ఫ్రై చేస్తాము. అన్నం అయిపోయింది. ఇంకా చేపల ఫ్రై. అసలు అయితే బట్టలు ఆరేస్తుంది అనమాట. మా బట్టలు కానీ నీవే ఉన్నాయి తెలుసా? అవును, 3 రోజులు 4 రోజులు అవి. 3 రోజులు కాదు. టైం వచ్చి 9 అయిపోతుంది. ఇంకా షాప్కి అయితే వెళ్ళలేదు. ఇంకా రెడీ అయికొని వెళ్ళాలన్నమాట షాప్కి. కింద అయితే చేపలు అవుతున్నాయి. వంట లేట్ అవుతుందని చెప్పి ఇంకా వెళ్ళలేదన్నమాట. అసలు చూడదు బాగా కాసింది. లేదు, తెంపినా మళ్ళీ కాస్తున్నాయి. ఈ చెట్టు మాత్రం బాగా కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి, పువ్వు కూడా వేసింది. ఇది నల్లేరు. మొన్న నల్లేరు పచ్చడి చేశారనమాట మా నాన్నలు. బాగుంటుంది, బాగుంటుంది. ఈ చెట్టుకు కూడా కాసాయా? పావు కేజీ ఏమి, పావు కేజీకి ఎక్కువే ఉంటాయి. బట్టలు అయితే ఆరేస్తుంది అసలు. మరి తీయడానికి మరి అవ్వట్లేదు ఇక. అవును, చూసాను. అయ్యో, ఫుల్ కాసే చిన్న చెట్టు కదా. పద వెళ్ళిపోదాం. స్నానం చేసి ఇంకా బయలుదేరిపోవడమే అసలు. నేను ఇంకా చేపల పులుసు మట్టుకు ఎలా వండుతున్నారు, ఎలా ఉంటుందో చూద్దాం. చేపలు ఎప్పుడైతే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అసలు చార్జర్ పట్టుకోవచ్చు. పెట్టావా? పద మరి, పద. ఇదిగో పెట్రోల్ ఒక్కసారి వర్షం పడి ఆగిపోయింది. ఎందుకురా, ఎవరు రారు. సర్దుతున్నాడు వంశీ. అందుకు కాదు వంశీ, నువ్వు నాకు తిట్టకుండా నువ్వు సర్దుతున్నావు కదా, అందుకు వర్షం పడుతుంది. నువ్వు కూర్చో సైడ్కి వేసుకొని అన్నావు కదా, అందుకు. ఒకసారి తిడతావు కదా, దున్నపోతులో కూర్చుని పోయి సర్దుకున్నాను. అది మీదని ఖాళీ చేసాం, కిందని పడదాం. ఓకే. దయచేసి ఉందని తెలుస్తుంది. అది ఉండడం వల్ల అడుగుతున్నారు చాలా మంది. వేస్తాను, వేస్తాను. నీకు నాకు సమానంగా సర్దేనా వంశీ? సమానంగా సర్దే వస్తు. చిన్నవి నీకు, పెద్దవి నాకు. నువ్వు తింటావు కదా, అందుకని నీకు పెద్దవి ఇచ్చాను. ఈరోజు ఫిష్ మా ఇంట్లో. బాగుంది చేప. పులుసు కూడా బాగుంది. పులుసు కూడా బాగుంది. వంకాయ ముక్కలు వేసింది. ఈ చేపలు నాకు పొయ్యి జగలను చూడేసుకొని తెచ్చుకునే వాళ్ళ అలా గుర్తొస్తుంది. మనం తక్కువ వేపివ్వం అప్పుడేమో, అంత ఎక్కువే మేపలే. స్కూల్ కిందనా అక్కడ ఉండేది.
బాగున్నా. ఫ్రెండ్స్ టైం వచ్చి 5 అవుతుంది, ఇంకా టీ అయితే తేలేదు. అసలు అయితే ఏం తినట్లేదు అనమాట. నేను మాత్రం బిస్కెట్ ప్యాకెట్ తింటున్నాను, ఇప్పుడే లేసి తిన్నాను, ఒక కేక్ తిన్నాను, ఒక చిన్న డ్రింక్ తాగింది. సరిపోతుంది ఈరోజుకి స్నాక్స్. సో అనమాట. అసు మాత్రం ఏం మాట్లాడట్లేదు. మొన్న బిర్యానీ, నిన్న బిర్యానీ, ఈరోజు చేపల ఫ్రై తినడం వల్ల మంట వచ్చేసింది. అందుకోసమనే ఈరోజు కూడా చేపలే, ఈరోజు గురించి చెప్తాను. అందుకు కడుపు మండిపోతుంది. అసలు మండుతుంది, నాకు మండదు. ఇప్పుడు తెలియదు, మళ్ళీ తనకబ్బా మండిపోతుంది. అదే ఇది అనుకున్నాను. ఎందుకు కేక్ మై వరకు తెచ్చుకుంటా ఏదైనా. అందుకే నువ్వు అలా ఉన్నావు అసలు. నేను అన్ని తింటాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. అన్నీ అన్నావు కాబట్టి నాకు అబ్బా ఇది నొప్పి, ఇది నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి అంటే. రేపు నుండి జిమ్కి జాయిన్ అవుతాను, అప్పుడు చెప్తా. జిమ్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ రేపు నుండి. నువ్వు ఇలాంటివన్నీ తిన్నా మాని జిమ్కి నేను వెళ్తాను, తినుకొని వెళ్తాను. చేసి వేస్ట్ రా. పర్లేదు, జిమ్కి వెళ్తే హెల్తీగా ఉంటాం. డబ్బులు వేస్ట్. ఫ్రెండ్స్ టైం వచ్చి 7:30 అవుతుంది. అసలు అయితే వీడియోస్ కొంచెం ఎడిట్ చేస్తుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ వీడియోస్. అంటే తను మేకప్స్ గట్రా చేస్తుంది కదా, ఆ మేకప్ వీడియోస్ అయితే ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది అనమాట. ఆ అశ్విని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అశ్విని మేక్ ఓవర్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోతాము అసలు మనము? 8కి వెళ్ళిపోతాము. ఈరోజు ఒకరు కామెంట్ చేశారనమాట, నీ వాయిస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది, ఆపరేషన్ చేయించుకో, ట్రీట్మెంట్ చేయించుకో అని అయితే అన్నారు. అయితే నేనేం బాధపడట్లేదు, నేను ఒకటే చెప్తున్నాను, నా వాయిస్ అనేది పుట్టుక నుండి ఎలా వచ్చిందో అలానే ఇంకా ఉంటుంది తప్ప దాన్ని మళ్ళీ ఒక్కొక్కరు ఒకలా చెప్పారని ఒకలాగా, ఒకరు చెప్పారు ఒకలాగా అయితే నేను చెప్పలేను, నేను చేయలేను కూడా. నాకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడతాను, అదనమాట. అంతకుమించి ఇంకేం లేదు. సో వాళ్ళకైతే నేను అదే చెప్పగలను. కామెంట్ వచ్చింది, ఫీల్ అవ్వడానికి ఏం లేదు, వాళ్ళకి అనిపించింది చెప్పారు. బట్ వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉంటే మరేం చేయలేను నేను. నాకు తెలిసి రమ్య అనే ఒక పేరుతో వచ్చిందనమాట. సరేలేండి, ఏదేమైనప్పటికీ నిజంగా చెప్పాలంటే నాకు త్రోత్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆ కామెంట్ కూడా కొంచెం రిలేటివ్గా వచ్చిందనమాట. మనం ఎలా అనిపిస్తే అలానే మాట్లాడగలం, కానీ ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మనం మాట్లాడలేము. సో అదనమాట. ఇంకా డ్రెస్ వెళ్ళిపోతాం ఇంటికి. 8కి వెళ్ళిపోతామా? ఈరోజు అయితే 8కి వెళ్ళిపోతాము. చెప్పాను కదా, బేరాలు అయితే లేవు 1 వీక్ నుండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి అబ్బా, కానీ అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం అయితే పోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను చాలా చెప్పట్లేదు. చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, కానీ అలా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏదేమైనప్పటికీ అసలు నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏదేమైనా చూద్దాం, ఇంకా ఎలా పెట్టినా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి వీడియోస్ చేయడమే తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం, ఏం అనలేకపోతున్నాం కూడా. మనిషికి ఎలా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు చాలామంది. కొంచెం బాధ అనిపిస్తుంది, అదే బాధ అనిపిస్తుంది. సరేనండి, ఏముంది, ఒక్కరికి మనం ఏం అనకుండా మనల్ని అన్నారంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అసలు, ఏదో ఉంటుంది సంథింగ్, అంటే ఎవరి కర్మ వాళ్ళకి చూపిస్తుంది అనేసి ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా వర్తిస్తుంది రేపు పొద్దున్న రానున్న రోజుల్లో. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బిజీ పర్సన్ బాయ్ చెప్పు. ఖచ్చితంగా పెడతారు, ఖచ్చితంగా పెడతారు. అసలు వీడియో చేస్తే అసలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది. అదొకటే చెప్తావా, ఇంకేంటి మాట్లాడవా? వీడియోలో ఖచ్చితంగా తిట్టండి, అసలు ఖచ్చితంగా తిట్టండి. సరే గైస్, ఉంటా మరి, బాయ్.